बाद वहाँ पे ट्रैक्टर पे ड्राइविंग का काम सीखा। फिर उसके बाद एक TCS में एक एम्प्लॉयज के पास ड्राइविंग का काम भी करा। అంటే కోళ్ళ ఫారంలో డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత ఒక అరుణ మేడం వాళ్ళతో నేను డ్రైవర్గా పనిచేశాను. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్లో TCSలో ఎంప్లాయీస్ కదా, ఎంప్లాయీ దగ్గర కూడా TCSలో నేను డ్రైవర్గా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ వాళ్ళ దగ్గర పనిచేస్తున్న టైంలో మేరు క్యాబ్లో నేను ఒక డ్రైవర్గా వెళ్ళడం జరిగింది. అక్కడ ఇంటర్వ్యూలు ఉన్నాయంటే అక్కడ ఇంటర్వ్యూ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కార్ తీసుకోవడం జరిగింది. 350 రూపాయలు ఒక రోజుకి పే చేసుకుంటూ. సో కార్ నడపాలన్నమాట. వాళ్ళ కమిట్మెంట్ ప్రకారం వాళ్ళు మనకు వెహికల్ ఇచ్చేస్తారు. నేను వాళ్ళకి రోజు 350 రూపాయలు పే చేయాలి. నేను బిజినెస్ చేసినా చేయకున్నా వాళ్ళకి సంబంధం లేదు. సో जब मैं मेरू कैब में गया तो उनका कमिटमेंट ये था, पर डे 350 रुपये उनको पे करना है। आप काम करो या मत करो, आपको तो पैसा पे करना ही करना है। ये कमिटमेंट से हमको गाड़ी दिए थे। वहाँ पे बहुत अच्छा मैं चलाया था, मगर 4 साल 5 साल के बाद वहाँ पे एक स्ट्राइक हुआ था। वो स्ट्राइक 45 डेज चला था। उसी टाइम पे मैं वहाँ से नेक्स्ट प्लीज खुद की एक गाड़ी परचेज करा, जो मेरे शादी में कुछ सोना दिए थे, कुछ खर्चा लेके मैं एक गाड़ी परचेज करके खुद का बिजनेस चला रहा था। उसी टाइम पे ट्रैवल्स का बिजनेस भी शुरू करा मैं। సో ఎప్పుడైతే మేరు క్యాబ్లో పని చేసుకుంటూ ఆ తర్వాత ఒక స్ట్రైక్ జరిగింది. ఆ స్ట్రైక్ తర్వాత నేను సొంతంగా ఒక కారు కొనుక్కున్నాను. కారు కొనుక్కొని నాకున్న పాత కస్టమర్లకు నేను సర్వీస్ ఇచ్చుకుంటూ వెళ్ళాను. ఆ తర్వాత మంచిగా నా దగ్గర మాతో పాటు కూడా ఎవరైతే కార్లు కొనుక్కున్న ఫ్రెండ్స్ వాళ్ళకి నేను హోటల్ నుంచి మన బిజినెస్ టైఅప్ చేసుకొని వాళ్ళకి నేను బిజినెస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు నెలకు నాకు 2500 పే చేసేది. అట్లా నా దగ్గర ఇంచుమించు 40 వెహికల్ తిరిగేటిది. చాలా మంచిగా సెట్ అయింది. जब मैं ये खुद की गाड़ी परचेज करने के बाद मैं कुछ कस्टमर से टाइप करा, कुछ होटल से बिजनेस टाइप करा था। उसके बाद मेरे जो दोस्त भी थे वो भी गाड़ी परचेज करे थे। वो लोगों को मैं बिजनेस देता था, वो लोगों से मैं महीना 2500 रुपये लेता था। ऐसे करके मेरे पास 40 गाड़ी चलते थे, राइट। तो उसके बाद में जब 40 गाड़ी मतलब ट्रैवल्स का बिजनेस शुरू कर दिया। एक छोटा सा सेटर में ट्रैवल्स लिया, 2011 में शुरू करा था। यहाँ पे आप देख सकते हैं ये मेरे कॉल सेंटर में काम करने वाले ये जो ड्राइवर्स हैं। नेक्स्ट प्लीज నేను 2011లో నేను బిజినెస్ ట్రావెల్స్ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇక్కడ వాళ్ళు కాల్ సెంటర్లో పనిచేసే వాళ్ళు ఇక్కడ ఉన్న లైన్ ఉన్న కార్లన్నీ నాయే అనమాట. అప్పుడు సొంతంగా 10 కార్లు కొనుక్కున్నా నేను. ఎందుకంటే ఓలా క్యాబ్, ఊబర్ క్యాబ్ వచ్చిన తర్వాత బిజినెస్ జీరో అయిపోయింది. కస్టమర్స్ హోటల్ వాళ్ళు ఎవరు నాకు బిజినెస్ ఇవ్వట్లేదు. సో అప్పుడు సొంతంగా మళ్ళీ ఓలా క్యాబ్ దగ్గరికి నా దగ్గర 40 మంది వెళ్ళిపోవడం వల్ల బిజినెస్ ఉంది కానీ కార్లు లేవని 10 కార్లు కొనుక్కున్నాను. నెక్స్ట్ ప్లీజ్. కానీ ఒక 2 ఇయర్స్ తర్వాత చూసుకుంటే ఓలా క్యాబ్, ఊబర్ క్యాబ్ వాళ్ళు ఏదైతే బిజినెస్లో డిస్కౌంట్ ఇచ్చారో ఆ డిస్కౌంట్ ఇవ్వడం వల్ల నా దగ్గర ఉన్న 40 వెహికల్స్ వెళ్ళిపోయినాయి. బిజినెస్ జీరో అయిపోయింది. కస్టమర్స్ మొత్తం జీరో అయిపోయారు అనమాట.